ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. పటేల్ నమస్తే. పటేల్ నమస్తే రాజన్న. బాగా పటేల్ బాగా వస్తారేమో పటేల్. ఇంక మంచిగా వేసుకోవచ్చు. నేను కూడా తెలియజేసుకొచ్చుకున్నాను. నీవు తెల్లగా నేను తెల్లగా ఇద్దరం తాండ్రలో బాగుంటాయి. బయటకి రమ్మంటే అందుకని తిరిగి వచ్చినాయి నేను. అట్లానా? ఇక మాస్క్ పెట్టుకోమన్నారు. మీ ఊరు మాస్క్ మంచి డిస్టెన్స్ బాగా పాటిస్తున్నారు. మంచిగా అంత నీట్నెస్ ఉంది ఊరంతా. మంచిగా ఉందా? ఇక అందరూ మంచిగా చెప్తున్నారు. ఇక మా రాజు పటేల్ అంటే ఇక మాకు మా ఊరికి మాకు దేవుడు లాంటి మంచి అని చెప్తున్నారు. అందరు చాలా మంచిగా చెప్తారు పటేల్. ఇద్దరు మరి శరాతులు అందరికి అగో ఏం రాదన్నా. ఇప్పుడు ఎక్కడ పెట్టినాం జోరుదారులో కూర్చున్నామంటారులే. ఇప్పుడు మా కోకాపేటకు వచ్చావురా. అగో కోకాపేట నువ్వు నోరు తిరుగుతున్నావు. కోకాపేట కాదు, కోకాట్. కోకాపేట అంటే మన పట్నమే. కోకాట్ అంటే మన తాండూరు దగ్గర ఉన్నది. యాదవ్ అంటారు. మన వికారాబాద్ జిల్లా. ఊరి పేరు కోకాట్. కోకాపేట అనుకోకుండా మరి ఊరు కూడా కోకాట్. ఇక ఊర్లో ఊరు ఎప్పుడైనా చూసి మా పటేల్ రాజేందర్ రెడ్డి సర్పంచ్ సాబ్ ఈ పటేల్ గురించి చెప్పాలంటే చాలా కార్యక్రమాలు. బీజేపీ ప్యూర్ బీజేపీ. చాలా దినాల్లో బీజేపీ హిందుత్వంలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ గ్రామంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్ట. ఏం చేస్తుంది ఎట్లా మరి ఈ రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది ఇంకా అవన్నీ తెలుసా? నమస్తే. నమస్తే. సాయం అయితే పడల్లా ఏమో నేను తాగుకుంటూ వస్తే మళ్ళీ మబ్బుల బస్సు పోతాను. బస్ ఎక్కి వస్తే వికారాబాద్కి నీకు దాపుతా ఇప్పుడు చాయ్ చాయనా ఇంకేమన్నా మరి చాయ్ దాపుతా చెప్తా. గజల బుక్కెడ తిండి పెడతా 10 అవుతున్నది. మా జొన్న రొట్టెలు ఫేమస్. అట్లనా? జొన్న రొట్టెలు కౌసు నడుస్తా. కౌసు నడుస్తా నడవయా పప్పు అయితే ఫేమస్ ఇక్కడ. మా తాండ్రు కందిపప్పు ఫేమస్. బండలు కందిపప్పు పప్పు తెలుసు. చాలా ఫేమస్ పప్పు జొన్న రొట్టె. ఇక పోయటం మల్క జాడిస్తాం. మంచి ఫుడ్. అట్లనా? మల్క జాడిస్తాం ఒకసారి తిని చూడండి. ఇక పడేలా మీ ఊరికి వచ్చినాం చూడటానికి. ఇక మరి సురుగు చేద్దామా మరి? చెయ్యి. మా వ్యూవర్స్కి చెప్పాలి కాబట్టి మీ గురించి నాకు ముచ్చట మీరే చెప్తే బాగుంటుంది. నేను నా పేరు పబ్బన్ గారి రాజేందర్ రెడ్డి, కోకట్ విలేజ్. ఇక 2024 డిసెంబర్లో 25లో డిసెంబర్లో నేను నలుగురితో పోటీ చేసి మెజార్టీతో నేను గెలిచిన, సర్పంచ్గా గెలిపించినాను. ఇక ఎంత వచ్చింది పడదు మేడం మెజార్టీ? 109 మెజార్టీతో గెలిచిన. మీ గురించి తెలుసుకొని వస్తే నేను మరి వెనకటికి రాజకీయ ప్రస్థానము మన కుటుంబ సభ్యులు చేసినా మీరే వచ్చిన రాజకీయంలో? లేదు, నేనే వచ్చిన. మా కుటుంబీకులు మొత్తము వ్యవసాయ కుటుంబం మాది. నేను చిన్నప్పటి నుంచి నేను 4th క్లాస్ నుంచి శిశు మందిర్లో చదువుకున్నాను. అక్కడ నుంచి ఆర్ఎస్ఎస్కు వెళ్తుంటే ఆర్ఎస్ఎస్ ద్వారా ఇంటర్కి వచ్చిన తర్వాత నాది ఇంటర్ డిస్కంటిన్యూ అయితే ఇంటర్లో విద్యార్థి పరిషత్లో పనిచేసినాను. విద్యార్థి పరిషత్ అయిన తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ అయిన తర్వాత నేను అగ్రికల్చర్లోకి వెళ్ళినా. ఇక అప్పటి నుంచి రాజకీయంగా ముందుకు ఎదిగి ఇంతవరకు రాజకీయంగా వస్తున్నాను. పనిచేసిన ఇద్దరం అన్నదా. ఫస్ట్ నంబర్ వ్యవసాయం 88లో చేసుకున్నాం. పెద్దలు చూసింది. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు పెళ్లిళ్ళు అయిపోయింది. అందరు సెట్ అయిపోయింది. అందుకని మీరు ఎప్పటికి 24/7 లాగా నాకు ఒకసారి అవకాశం వస్తే సేవ చేద్దాం అనుకున్నా. నాకు ఇంతవరకు ఏమైందంటే ముగ్గురు పిల్లలు అవకాశం లేకుండా ఈసారి తీసేసింది గవర్నమెంట్. మా ఊళ్ళో మా పబ్లిక్ ఏమంటుంది, పటేలాన్ని ఒక్కసారి కూడా కాకుండా నువ్వు అందరినీ పట్టుకొని తిరుగుతున్నావు, నీవెందుకు నిలబడు అనే క్వశ్చన్లు వస్తున్నాయి. నేను చెప్తుంటే కానీ వాళ్ళకి అర్థం కాదు. అయితే అదే విధంగా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. పబ్లిక్ అంతా నన్ను ఈ సమస్య చాలా మందికి ఇద్దరికే లాస్ట్. ఈసారి గవర్నమెంట్ ఆలోచన చేసి తీసేసింది. మంచిగా చేసింది. అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశం మంచి సద్వినియోగం చేసుకుంటుంది. మంచి వాడు చెప్తే. అయితే మరి ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చారు.
ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ. మరి బీజేపీ కండువ ఏ సంవత్సరంలో కట్టుకుంటున్నారు? ఎవరు ఆధ్వర్యం? నేను మా పేట బాలరెడ్డి అని కీర్తిశేషుడు అయింది ఆయన ద్వారా నేను అప్పటి నుంచి అందులోనే ఉన్నాను. ఫస్ట్ ఏ స్కూల్ ఇదే ఉన్నది అంతే ఇక వేరే ఎక్కడ నేను పోలేదు, వేరే ఆలోచన లేదు, ఏం ఆలోచన లేదు. ఏమో మరి ముందుగా ముందు లేదు, ఏం లేదు. మరి మీతో కూడా బాగా నేను ఊర్లో పబ్లిక్ అవకాశం వినియోగించుకొని ముందు కూడా అదే విధంగా మా ఊరు వరకే ఉంటాను. ఊరు వరకే. మరి ఊరు వరకు అనగానే ఉంటాగా బయట నాయకులకు ప్రోత్సాహం వాళ్ళతో నేను సహకారం చేసుకుంటాను. నేను మా పార్టీలకు రా, మా పార్టీలకు అడుగుతారు కాబట్టి అడుగుతారు కానీ నేను నాది ఒకటే ఇష్టం లేదన్నట్టు. బీజేపీ నుండి సేవ చేయాలని. మరి మీరు ఎప్పుడు ప్రజలా ఉంటారు నాకు తెలిసిన కాడికి. మరి మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసేటప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, ఆ సమయంలో మీకు ప్రజలు ఏ విధంగా స్పందించారు? సమస్యలు ఏం చెప్పి పడ్డారు? వాళ్ళు నేను నిలబడ్డ తర్వాత కొంత సంతోషపడ్డారు. అయితే వాళ్ళ పనులు ఏమిటివో నాతోని చేయించుకున్నారనేది కూడా కొంచెం తృప్తిగా ఉన్నారు. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నీళ్ళ సప్లై, వాటర్, ఇంటింటికి నీళ్లు రెగ్యులర్ వచ్చేటప్పుడు వాళ్ళ అదొక సమస్య. కొద్దిగా సైడ్ డ్రైన్ క్లీన్ చేసుడు, డ్రైనేజ్ క్లీన్ చేసుడు, ఊడ్చుడు, నీట్గా పెట్టుకుని రోడ్లు ఊడ్చుడు, అదొక సమస్య. విద్యుత్ ఒకటి. కొన్ని గల్లీలు ఏమైందంటే సీసీ రోడ్లు అవి అడిగింది, చేపిస్తా అంటని చెప్పింది. సైడ్ డ్రైన్లు అడిగింది, సైడ్ డ్రైన్లు కూడా చేపిస్తా అంటాను. కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. అయితే ఆ ఇందిరమ్మ ఇండ్లు కొన్ని వచ్చినాయి. నేను ఇంకా ఎక్కువ ఇప్పిస్తా, నేను పోయి మన ఎమ్మెల్యే సార్ పోయి అడుగుతా, తెచ్చి మీకు ఇస్తా అంటానని అది కూడా వాగ్దానం చేసుకుంటా. వాళ్ళు ప్రేమతో చేసుకున్నారు. నేనేం ఖర్చు లేదు లేదు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని వాళ్ళే తిరిగి నాకు చేసిండ్రు, నా ఎంబడి తిరిగింది. ఎందుకంటే బాగానే అయితే వాళ్ళ సొంతంగానే చేసుకున్నారు కానీ నా ఎంబడి తిరిగిండ్రు. నన్ను ఇంట్లో కూడా కూర్చుని నడు మా గల్లి పదం దా అంటున్నాను జరుగుతుంది. ఏం కాలేదు, నాకు ఈజీ అనిపించింది. నాకు ఎలక్షన్ అంతా అనిపించలేదు. ఫ్రెండ్ సర్కిల్ తిరిగి వచ్చినట్లయింది. 109 వచ్చింది. వచ్చింది మంచి మెసేజ్ గెలిచినాక మరి మన గ్రామంలో ఏం పనులు సులువైన పట్ల? ఇప్పుడైతే మనకు స్కూల్ కంపౌండ్ కూడా వచ్చింది. మనకు శాంక్షన్ స్కూల్ కంపౌండ్ కూడా వచ్చింది. అది స్టార్ట్ అవుతుంది 2 రోజుల్లో. ఇక వర్క్లు అయితే అమౌంట్ అయితే ఏం మనకు రాలేవు. పాత వాళ్ళకే కొన్ని సీసీ రోడ్లు అవి ఇవి ఉండే, అవే అమౌంట్ కొంతమందికి సగం సగం ఇచ్చి మనకు ఇప్పుడు లీకేజీలు కానీ కొన్ని హ్యాండ్ బోర్లు రిపేర్లు ఉండే, ఆ రిపేర్లు చేయించినాము. ఇక మన ఇంకేంటంటే ఇవి మన లీకేజీలు రిపేర్లు చేయించినాము. గేట్ వాళ్ళు వేయండి, గేట్ వాళ్ళు వేయించినాము కొత్తవి. అవి అన్ని పనులు ఇంతవరకు అయితే నడిచినాయి. అదేవిధంగా మా కోకటు బ్రిడ్జ్ కూడా అది రామారావు పీరియడ్లో శాంక్షన్ కట్టింది ఉన్నది. అది అయితే కిందికి కట్టింది. ఆ కిందికి కట్టిన వల్ల ఏమవుతుందంటే వాటరు పెరిగి వాటర్ వచ్చినాయంటే 2 రోజుల వరకు తగ్గేది లేకుంటుండే. మాకు పోనీకి రానికే ఇబ్బందులు ఉన్నాయి. మా భూములు ల్యాండ్స్ మొత్తం ఈ గ్రామం ఈ ల్యాండ్స్ మొత్తం బాగా అతలు ఉన్నాయి. అయితే పోనీకి రానికే ఇబ్బందులు అవుతుండే. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయిందంట, అది కొత్త బ్రిడ్జ్ అయితే ఇక మాకు ఇంకా మంచిగా ఉంటుంది. అక్కడ పోయే ఊర్ల వల్ల కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. వాటిలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించినటువంటి సంక్షేమ పథకాలనే కదా, వాటి గురించి నాకు ముచ్చట చెప్తా పాట. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది. ఫ్రీ బస్సు కూడా ఆడపిల్లలకు పోనీకే కానీ పెద్ద మనుషులకు కానీ ఫ్రీ బస్సు ఉన్నది. అది మంచి పథకం. ఇది కూడా అదొకటి. ఇప్పుడు కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఉన్నది. అది కూడా గ్రామాలలో కొంతమందికి చాలా మంచిది. అది కూడా ఇక ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కలెక్షన్ చేస్తుండ్రు, వీళ్ళు కరెంట్ వాళ్ళు ఎక్కువ కలెక్షన్ చేస్తుండ్రు. ఆ విధంగా ఇప్పుడు ఫ్రీ ఉన్నందుకు చాలా మంచిగా, ఇది కూడా మంచిదే ఉన్నది. మాకు ఇంకోటి ఏమైందంటే మా కోకటు విలేజ్ సుమారు రాజీవ్ గురికల్ప కానీ అవన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని మాకు ప్లాట్లు ఇస్తామని ఏం చేసిందంటే మాకు రోడ్ సైడ్ ఇవ్వమని వీళ్ళు అడిగినారు. వాళ్ళకి ఇయ్యలే, ఎక్కడో ఒక మూలగొడ్డుకు వేసి ఒక ప్లాట్ చేసి ఇడిచిపెట్టిండ్రు. వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు కానీ వాళ్ళకి ప్లాట్ ఏడుందో అది తెలియదు. అదొకటి ఇప్పించాలి. అది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. మా గ్రామం మా శివార్లను ఉన్నది కాబట్టి మా శివార్లో మా గ్రామస్తులకు
ఒక 10-15 మందికి ఇస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. నేను వాళ్ళు ఎమ్మెల్యే సాబ్ గారికి కోరేది ఒకటి ఏంటంటే మా వాళ్ళకి ఇస్తే జర నేను తృప్తి పడుతుంటేని నా బాధ అంతే. ఎందుకంటే మా ల్యాండ్స్ పోయినాయి, మా కోకటి విలేజ్లో ల్యాండ్స్ మొత్తం పోయినాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తే జర బాగుంటుండే అని నేను ఎమ్మెల్యే సాబ్ని కోరుకుంటున్నాను. గ్యాస్ కలెక్షన్ కూడా తక్కువ చేసి 500కి ఇస్తుంది ఇప్పుడు, అది కూడా మంచి స్కీమే. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రేషన్ కూడా ఎంతోమందికి రేషన్ ఇచ్చిండ్రు. రేషన్ బియ్యం కూడా రేషన్ కార్డులు వచ్చి వాళ్ళు కూడా తృప్తి పడుతున్నారు ఇప్పుడు. ఇక అదేవిధంగా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కానీ అవి మాకు ఏమి ఇవ్వలేరు ఇప్పుడు పథకాలు. ఇప్పుడు విలేజ్లలో ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్కు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఒకటి విలేజ్లోనే 8-10 వరకు వచ్చినాయి. మాకు ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాము. తమాషా మాట్లాడుతున్నాం, మరి పోయే ముందు మాట్లాడుతుంది ఇంకా 5 ఏళ్ళు దగ్గర 5 ఏళ్ళు ఉంది టైం. ఈ 5 ఏళ్ళలో మరి మన గ్రామంలో ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. నేను ఎంపీ గారి దగ్గరికి పోయి కొన్ని నిధులు తెస్తాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గర కూడా వెళ్ళి నిధులు తెచ్చి మా ఊరిని నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నా వాళ్ళ సహకారంతో. అయితే మాకేమైందంటే డాక్టర్ గోదాము ఒకటి వచ్చింది, మళ్ళీ అది క్యాన్సల్ పెట్టలేరు. మాకు ల్యాండ్ ఉన్నది, చూసినాము, రెడీ ఉన్నది. మాకు గోదాము ఒకటి శాంక్షన్ చేయండి. మాకు ఇప్పుడు సైడ్ డ్రైన్లు ఉన్నాయి, అండర్ డ్రైనేజ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ చేయాలనుకుంటున్నాము. మా గ్రామానికి కూడా కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా వచ్చి వాపసు పోయింది, కట్టలేరు. ఇప్పుడు కొత్త బిల్డింగ్ అది కూడా ఇవ్వాలని ఎమ్మెల్యే సాబ్ గారిని కోరుతున్నాను. నాకు సెలవు ఇస్తాం మరి. సరేనే, మంచిది, పోయిరండి.